మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అమ్మవారిశాల వీధిలో బీజేపీ రాష్ట్ర నాయకులు పివి కృష్ణారావు అధ్యక్షతన సంప్రదాయం తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాలు కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, బీజేపీ మైనార్టీ మోర్చా నేషనల్ ఉమెన్స్ వైస్ చైర్మన్ డాక్టర్ షేక్ షబానా, మిస్ ఇండియా శ్రీరంగ దీప్తి హాజరయ్యారు. భారతీయ సంప్రదాయ నృత్యమైన భరతనాట్యం, సినిమా డైలాగ్స్ ప్రదర్శనలు, గుండక వనజాక్షి బృందం ద్వారా భక్తి గీతాలతో కోలాటం కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ సందర్భంగా సేవా దృక్పథంతో ఉన్నత స్థానాలు అధిరోహించి డాక్టరేట్ అందుకున్న డాక్టర్ షేక్ షబానాను ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, మిస్ ఇండియా శ్రీరంగం దీప్తిని బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు బెల్లంకొండ విజయలక్ష్మి, అలాగే రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఆ రోజు జన్మదినాన్ని జిల్లా చేస్తానని మాటిచ్చాడు. ఆ జన్మదినాన్ని తిరిగి మన మార్కాపురం జిల్లా చేశాడు. ఈ రోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని యువతకి మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని మన మార్కాపూర్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. పెద్ద పెద్ద కంపెనీలు, మంచి మంచి కంపెనీలు అన్ని కూడా వస్తా ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మన ఊర్లో ఉన్నటువంటి యువతకి నిరుద్యోగ సమస్య సాధ్యమైనంత వరకు తీర్చే విధంగా మనమందరం ప్రయత్నం చేద్దాం. యువతకు ఉపాధి చూపిద్దాం. మన ఊరిని మనం కాపాడుకుందాం. మనం వాళ్ళ మాదిరిగా, వైసీపీ వాళ్ళ మాదిరిగా మాయ మాటలు, మోసం మాటలు మనకు అవసరం లేదు. మనం చేయాల్సిన పని లేదు, చెప్పాల్సిన అవసరమూ లేదు. వాళ్ళ మాదిరిగా పూర్తి కాకుండానే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఇష్టం లేకపోయినా జిల్లాని చేయమని అడిగిన రోజు లాఠీలతోటి జైళ్లలో మగ్గేపించినటువంటి రోజులు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలు మర్చిపోలేదు. ప్రవర్తిస్తూ ఈరోజు వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాన్ని మనమందరం ముక్త కంఠంతో సమయం వచ్చినప్పుడు ఖండించుకుంటూ ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పకపోతే వాళ్ళు పెట్టలేకపోతారు. నిన్న చూడండి, ఏకంగా ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళ మీదకే పోయారు.